హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక రియల్ స్టోరీ అనమాట. మీకు గన్ లాస్ట్ వరకు చూడండి. మీకు గన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇది ఒక రియల్ స్టోరీ అనమాట. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను. 1965లో ఆర్మీలో చేరిన హర్భజన్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం ఉజ్వాల జిల్లాలో అయితే జన్మించినాడు అనమాట. కానీ దీనికి పోస్టింగ్ మాత్రం సిక్కింలో పడింది. భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న నతుల్లా విధుల్లో నిర్వహించేటటువంటి హర్భజ్ సింగ్ అనుకోకుండా మంచు తుఫాన్లో చిక్కుకున్నాడు అనమాట. ఈ సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ హిమాలయ పర్వతంలో కాలు జారి పడ్డారనమాట. 1967 సెప్టెంబర్ 11న హర్భజన్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. అప్పటికి ఆయన వయసు వచ్చేసరికి 22 ఇయర్స్ అనమాట. ఇది జరిగిన తర్వాత సైనికులు వెతకడానికి చాలా ప్రయత్నించారు, కానీ అక్కడ కనిపించలేదన్నమాట తను. కానీ ఒకరోజు రాత్రి తన ఫ్రెండ్ అయినటువంటి ప్రీతం సింగ్ కలలో కనిపించి నేను పలానా చోటు ఉన్నాను అని చెప్పాడు. తన ఫ్రెండ్ తనకంటే పెద్దవాళ్ళకి ఈ సమాచారాన్ని అందించాడు, కానీ వాళ్ళు నమ్మలేదన్నమాట. తర్వాత తిను ఒక 3-4 ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళి అక్కడ చూస్తే హర్భజన్ సింగ్ అక్కడే ఉన్నాడనమాట. తన పక్కనే కూడా రైఫిల్ కూడా లభించింది. తన శవం కనిపించిన తర్వాత అయితే అంతిమ సంస్కారం అయితే చేసినారనమాట. నెక్స్ట్ ఆ తర్వాత అందరూ తనని మర్చిపోయారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అయితే ఇంకో ఫ్రెండ్ కళ్ళలోకి వచ్చి ఓన్లీ నా బాడీ మాత్రమే కాలిపోయింది, కానీ నా ఆత్మ మాత్రం ఇప్పటికి కూడా డ్యూటీలోనే ఉంది అని చెప్పినాడు అనమాట. అప్పుడు వచ్చి ఇది చెప్పిన తర్వాత అందరూ లైక్ తీసుకున్నారు. బట్ ఇంకొంతమంది సైనికులు అయితే ఇది లైక్ తీసుకున్న ఇంకొంతమంది అద్భుతం చూసినారనమాట. అదేమిటంటే బార్డర్లో ఏమైనా ఆపద వచ్చినా ఆపద రాబోతున్నా, శత్రువులు చొరబాటుకు పాల్పడుతున్నా హర్భజన్ సింగ్ ముందే కళ్ళలోకి వచ్చి చెప్పేవారనమాట. నెక్స్ట్ చైనా ఆపరేషన్ చేపట్టే విషయాన్ని కూడా ముందే కళ్ళలోకి వచ్చి చెప్పేవారు అనమాట. చెప్పింది చెప్పినట్టుగానే జరిగేదంట. ఫస్ట్ ఇవన్నీ చెప్పేటప్పుడు ఆఫీసర్స్ ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఇవన్నీ జరిగిన తర్వాత చాలా ఆశ్చర్యపోయారు. తర్వాత ఒకరోజు చైనా ఆర్మీ వారు వచ్చేసరికి మన వాళ్ళతో ఈ విధంగా చెప్పినారంట. ఒక తెల్ల గుర్రం మీద తెల్ల దుస్తులు ధరించి గుర్రపు స్వారీ చేస్తున్నారు, తనను వెనక్కి పిలుచుకోమని మన ఆర్మీ వారిని అయితే కోరినారంట. అలాగే చైనా వాళ్ళు మళ్ళీ ఒకసారి అయితే లెటర్ కూడా రాసినారంట. ఈ విధంగా గుర్రపు స్వారీ చేస్తున్నాం, తనను పిలుచుకోండి మీ దగ్గరికి. బాబా హర్భజ్ సింగ్ను కల్లోకి వచ్చి చెప్పారు కదా, అప్పటి నుంచి అందరూ నమ్మకం కలిగిందంట. మన వాళ్ళు డ్యూటీ చేసే టైంలో అయితే తన మధ్యలో బాబా హర్భజన్ సింగ్ ఉన్నారని నమ్ముతూ, అలాగే తన పేరు మీద ఒక మందిరం కూడా కట్టినారు సిక్కింలో అయితే. ఇంతకుముందు మా ఆయన కూడా అక్కడే ఉన్నాడు, చూసి వచ్చినాడు. ఆ గుడి కూడా చాలా బాగుందంట. ఈ మందిరం వచ్చేసరికి నతుల్ల మార్గంలోనే 13,500 అడుగుల ఎత్తుల్లో కూడా ఉంది. ఈ మందిరం నార్మల్గా మన చూసిన టెంపుల్స్లో దేవుడి ఫొటోస్ ఉంటాయి లేదా విగ్రహాలు ఉంటాయి కదా, కానీ ఇక్కడ మాత్రం ఈ టెంపుల్లో మాత్రం బాబా హర్భజన్ సింగ్ ఫోటో, నెక్స్ట్ తను యూజ్ చేసిన బెడ్, నెక్స్ట్ తన యూనిఫామ్, షూస్ ఇవి మాత్రం ఉంటాయి. నెక్స్ట్ ఆ వస్తువులను పెట్టి మరీ పూజిస్తూ ఉంటారనమాట అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఈ టెంపుల్ మెయింటెనెన్స్ కూడా మన ఆర్మీ వాళ్ళే తీసుకొని చేస్తున్నారు. చాలా బాగుందంట టెంపుల్ అయితే. నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్ నుంచి ఈవినింగ్ భోజనం వరకు అన్నింటినీ ఈ మందిరంలో అయితే పెడతారంట. నెక్స్ట్ చీకటి పడతానే టెంపుల్ని అయితే తలుపులు అయితే మూసేస్తారు, ఎందుకంటే బాబా రాత్రి టైము డ్యూటీకి వెళ్తారని అక్కడ వాళ్ళ విశ్వాసం అనమాట. నెక్స్ట్ హర్భజన్ సింగ్ ఇంతకుముందు హర్భజన్ సింగ్ ఉండేది, ఇదంతా జరిగిన తర్వాతే బాబా అని కూడా యాడ్ అయిందనమాట. నెక్స్ట్ డ్యూటీలో ఉన్న ఇతను హర్భజన్ సింగ్ని డ్యూటీలో ఉన్నట్లే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కటి ఒక సైనికుడికి అయితే ఏమేమో వర్తిస్తాయో ప్రతి ఒక్కటి కూడా తనకు కూడా వర్తించేటట్టు పెట్టినారనమాట. నెక్స్ట్ హాలిడేస్ కానీ ప్రమోషన్స్ కానీ ప్రతి ఒక్కటి బాబా హర్భజన్ సింగ్కు వర్తిస్తాయి. అది కూడా మరణాంతరం వర్తించడమే ఇది విశేషం అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చి భారత్ చైనా సరిహద్దుల్లో
జరిగిన ప్రతి సమావేశానికి ఆయన కూడా భాగస్వామ్యం చేస్తారు అక్కడ. మన వాళ్ళు తీసుకెళ్ళి మన సైనిక అధికారులు ఆయనకి ఇచ్చే గౌరవార్థం ఒక ఖాళీ చైర్ అనమాట. ఖాళీ చైర్ నుంచి ఫోటో పెడతారనమాట అక్కడ. తను సిపాయిగా ఉన్నప్పుడు ఆర్మీలో చేరి చనిపోయాడు కదా, తర్వాత ప్రమోషన్స్ అన్నీ వచ్చి గౌరవ కెప్టెన్గా రిటైర్ అయ్యారనమాట. నెక్స్ట్ వచ్చి ఆర్మీ నిబంధనల ప్రకారం అయితే తన తల్లికి కూడా ఫింక్షన్ కూడా, తన తల్లి ఎన్ని రోజులు బతికిందో అంతకాలం కూడా తనకైతే ఫింక్షన్ కూడా ఇచ్చినారు. నెక్స్ట్ బాబా హర్భజన్ సింగ్ ఇంట్లో కూడా ఒక గదిని కూడా గుడిగా మార్చేసినారనమాట. అలాగే ఆ గుడిలో వచ్చేసరికి తన యూనిఫామ్, తన ఫోటో, షూస్, తనకు సంబంధించిన కొన్ని వస్తువులు పెట్టి గుడిగా మార్చినారు అనమాట. నెక్స్ట్ హర్భజన్ సింగ్ సెలవులు ఇంటికి వస్తే ఎలా హడావుడి ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుందంట అక్కడ. హర్భజన్ సింగ్ లేకపోయినా తన ఆత్మ ఉందని భావిస్తున్నారంట. నెక్స్ట్ వచ్చేసరికి బాబా హర్భజన్ సింగ్కు ప్రతి ఇయర్ సెప్టెంబర్ 15, నవంబర్ 15 ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీ. అలాగే సెప్టెంబర్ నెలలో 2 నెలలు సెలవులు కూడా వెళ్తాడంట. తన సొంత ఊరు కుంగవూరులో తన ఇంటికి వచ్చేవారు. అలాగే అప్పుడు ఊరంతా స్వాగతం పలికి రైల్వే స్టేషన్ కూడా వస్తారనమాట. సైనికులు కూడా వచ్చి ఘన స్వాగతం పలుకుతారనమాట. అలాగే ఇప్పుడు కూడా పాటిస్తున్నారు. ప్రతి ఇయర్ సెప్టెంబర్ 15న ఒక సీట్ బుక్ చేసేవారు. దానిపై తన యూనిఫామ్, ఫోటో ఇవి ఉంచుతారనమాట. స్వగ్రామానికి రైలు రాగానే జవాన్లు, జనం తన ఫోటో ఘన స్వాగతం పలుకుతారు. తన చనిపోయిన కూడా తన ఆత్మ విధులు నిర్వహిస్తుందని భావిస్తున్నారు. హర్భజన్ సింగ్కు సైన్యం ఇచ్చే అరుదైన గౌరవం అన్నమాట ఇది. అలాగే ఈ టెంపుల్కి వెళ్ళిన వారు టెంపుల్ లోపల బుక్స్ అనేవి ఉంటాయి. అందులో మనం కోరికను కానీ రాసినట్లయితే కనుక ఆ కోరిక నెరవేరుతుందని నమ్మకం అన్నమాట. అలాగే తను సెలవులకు వెళ్ళి వచ్చి బుక్స్ ఓపెన్ చేసి చూసి ఆ కోరికలను తీరుస్తారని అక్కడ ఉండే ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ నమ్ముతారనమాట. అలాగే లోపల వాటర్ బాటిల్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. అవి తెచ్చుకొని మనం 41 days కానీ ఒక్కొక్క రోజు కొద్దిగా తాగుతూ మనం వాడినట్లయితే కనుక మనం మనసులో ఏం కోరిక అయితే కోరుకుంటామో అది కంపల్సరీ తీరుతుందని ఇక్కడ నమ్మకం అన్నమాట. ఇవన్నీ మూఢనమ్మకాలు అయితే కాదు, ఇదైతే ఒక రియల్ స్టోరీ అన్నమాట హర్భజన్ సింగ్ది. మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సన్నీ జాను వ్లాగ్స్. అలాగే మా ఆయన కూడా ఈ టెంపుల్కి వెళ్ళి వచ్చినాడు. మా ఆయన కూడా ఇక్కడ డ్యూటీ చేసి వచ్చినాడు అనమాట. చాలా బాగుంటుంది ఆ ప్లేసు, టూరిస్ట్ ప్లేసు. ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ అక్కడి నుంచి మా ఆయన కూడా వాటర్ తీసుకొచ్చినాడు అనమాట. మా ఇంట్లో కూడా ఉన్నాయి. నేను మొన్ననే ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాను అది ఇక్కడికి. ఇక్కడ యూజ్ చేయాలంటే చాలా నిష్టగా ఉండాలి. అవన్నీ చూసుకొని జాగ్రత్తగా, నాన్ వెజ్ కూడా టచ్ చేయకూడదు ఆ వాటర్ వాడేటప్పుడు. స్నానం చేసే ముందు బకెట్లో 1 డ్రాపు, స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ చేసి 1 డ్రాపు నోట్లో వేసుకుని తాగి మనమైతే ఆ కోరికనైతే కోరుకోవాలన్నమాట.